కూడా కొంత ఉత్కంఠగానే కనపడ్డారు. చాలా కీలకంగా తిరిగిన పరిస్థితి. ఎలాగైనా మా స్థానాలు, సో మిగతా తెలంగాణ అంతా మాకు అనవసరం, మా స్థానాలన్నా గెలవాలి ఖచ్చితంగా అనే కాడికి వాళ్ళు తిరిగినట్టుగా కనపడతా ఉంది. మరి నిజామాబాద్ అంతో కొంత బీజేపీకి ఛాన్స్ ఉంది, కానీ మరి కరీంనగర్ కావచ్చు, ఇతర మెదక్ లాంటి ఏరియాలు కావచ్చు, మరి ఎట్లా ఉండబోతుందో చూడాలి. సో అటు బీజేపీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది, బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రచారం చేశారు వీళ్ళు. సో చూడాలి మరి ఇప్పుడు ఎటొచ్చి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి మనం అనుకున్నట్టుగా ఎంత నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా అధికారం అనేది ఎంతో కొంత వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో అధికారం చేతిలో ఉన్నప్పుడు, అధికారుల చేతిలో ఉన్నప్పుడు, వ్యవస్థ చేతిలో ఉన్నప్పుడు ఎంతో కొంత గెలిచే అవకాశాలు బాగా ఉంటాయి. సో ఎంతో కొంత వాళ్ళకే పెంచి ఉండే పరిస్థితి ఉంటుంది. ఎంత తక్కువ ఎక్కువ అనేది పక్కన పెట్టుకుంటే అధికార పార్టీకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి ఎన్నికలు, ఉప ఎన్నికలైనా, లోకల్ బాడీ ఎన్నికలైనా, లేదా ఇట్లా జిహెచ్ఎంసీ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలైనా ఎక్కువ శాతం అధికార పార్టీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో చూసుకుంటే ఎంతో కొంత అధికార పార్టీ గెలిచే ఛాన్సెసే కనపడతాం ఎక్కువ. నేను చెప్పబోయేది అది.